హలో. టీఎంఆర్ న్యూస్ వెంకటేష్ గారా అండి? అవును, ఎవరు? నా పేరు శివ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు నేను. టీఎంఆర్ మల్లన్న టీము. శివ. ఆ, ఓకే. ఇదివరకు ఒకసారి ఫోన్ చేసినావు కదా? ఇంతకుముందు చేసిన అన్న మీకు. చెప్పు శివ, అప్పుడు ఏం కూడా సంగతి? క్యూ న్యూస్ మీద దాడులు అవి ఇవి చేసిరు కదా, అప్పుడు కేటీఆర్ అధికార ఏదో అధికార మల్లన్న ప్రభుత్వం. మీ కొడుకు ఏదో సాయం చేసిండు. సార్ మా బాబుకే. ఇదివరకు ఒకసారి మాట్లాడినాం మనం. చెప్పు శివ. మాట్లాడినాం. ఏం సంగతి చెప్పు. ఏం లేదు సార్, ఇప్పుడు మన సోషల్ మీడియా కానీ మీడియా ఛానళ్ళ మీద ఎక్కడ పడితే అక్కడ దాడులు దౌర్జన్యాలు, మళ్ళా గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే కొనసాగించిందో బీఆర్ఎస్ సంబంధించిన కల్వకుంట్ల కవిత, ఉమ్. మొన్న క్యూ న్యూస్ తీన్మార్ మల్లన్న ఆఫీస్ మీద కూడా మళ్ళా ఇది హత్యాయత్నానికి ప్రయత్నం చేసింది ఆమె. అవునవును. జాగృతి కార్యకర్తల అదే ఇప్పుడు 2-3 రోజుల నుంచి అదే చూస్తున్నాం కదా. అంటే ప్రజలు కూడా ఒక రకమైన భయాందోళన గురవుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళేదే నడిచింది, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళేదే నడుస్తుంది. అసలు ఏంది ఈ కథ అంతా అని. ఇప్పుడు మీది కూడా ఒక ఛానల్ కదా అన్న. అవునవును. మీరు కామన్గా అన్ని విధాలుగా అందరి గురించి ప్రజల గురించి మాట్లాడుతూ అంటారు. మరి మీరు కూడా అన్ని విధాలుగా తెగించి ఉన్నారా మరి ఎట్లా అనేది అర్థమైతలేదు. ఎందుకంటే ఏ మీడియా ఛానల్లో కానీ మన మా న్యూస్ మీద కూడా దాడులు జరిగినాయి. చేస్తారు ఇప్పుడు ప్రజల కోసం మాట్లాడుతున్నాం. ఎవరైనా దాడులు చేస్తున్నారు. మరి ఏం చేస్తాం, మనం ఏం చేయగలుగుతాం? ఇప్పుడు ఈ సరే, కల్వకుంట్ల ఇప్పుడు కవిత అధికార పార్టీ మీద మాట్లాడినాము. నిజంగా అధికార పార్టీ నాయకులు చేస్తున్న అవినీతిని బయటకు తీసినాం. ఆ, అంటే వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి కొట్టిరు, వాళ్ళది ఏమైనా నడుస్తుందని అనుకుంటే సరే ఓకే, అంతవరకు కొంచెం నమ్మచ్చు. కానీ ప్రతిపక్షంలో ఉన్నోడు కూడా దాడి చేసినప్పుడు మనం ఏం చేయగలుగుతాం చెప్పు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న అవినీతి నాయకులు అంటే గతంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకతనే కాంగ్రెస్ పార్టీని గెలిపించింది. ఈ బీఆర్ఎస్ ఇదన్నా పార్టీ చేసిన అవినీతి అక్రమాలు, ఫోన్ ట్యాపింగ్ అంశం కానీ, ఇటు కాళేశ్వరం విషయం కానీ, వీళ్ళ మీద ఉన్న వ్యతిరేకతనే కాంగ్రెస్ పార్టీని గెలిపించేది. అంటే వీళ్ళు ఆగడాలు ఒక దాదాపు ఎమ్మెల్యేలు ఎంపీలు భూ కబ్జాలు పెడుతున్నారని అన్ని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తిరస్కరించారు, కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. వాళ్ళు అప్పుడు అధికారంలో ఉన్నారు, ఇప్పుడు అపోజిషన్ కాదు. ఇప్పుడు ఇప్పుడు కూడా అపోజిషన్ అధికారంలో ఉన్నాక ఉన్నట్టే కూడా చేస్తారు వాళ్ళు. అధికారంలో ఉన్నట్టే దాడులు చేస్తే మరి ఎవరికి చెప్పుకున్నాడు? లిక్కర్ రాని ఏది 100 కోట్ల స్కామ్ చేసి ఇలా తెలంగాణ 100 కోట్లు ఆడబిడ్డలు కాదు, 100 బీసీ కోట్లు బిడ్డలు కాదు శివ, 300 కోట్లు. 300 కోట్లు. ఉమ్. అయితే తెలంగాణ ఆడబిడ్డలు నా బీసీ బిడ్డలు అంటాను. మరి ఏది బీఆర్ఎస్ 10 సంవత్సరాలు పరిపాలించింది, అప్పుడు ఎందుకు బీసీ వాళ్ళు, ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, మైనార్టీ వాళ్ళు ఎందుకు గుర్తుకు అంటే అప్పుడు అధికారం ఉన్నది కదా శివ. రాలేదు? ఇప్పుడు అధికారం నీకు కడుపు నిండా అన్నం, నీకు కడుపు నిండా నీళ్లు అన్ని అన్నం తిన్నాక నీకు ఆకలి అవుతుందా? కడుపు కాలినప్పుడే కదా. ఇప్పుడు వాళ్ళ కడుపు నిండింది, మరి మీతోళ్ళ పరిస్థితి ఎట్లా? తెలంగాణని అంటే మన దోచుకున్నది కడుపు ఎవరైతే కాలుతుంది కాబట్టి మనం ఉన్నారో అంటే కొట్లాడాలి ఈ ఇప్పుడు. కేసీఆర్ కుటుంబమే. తెలంగాణ మొత్తం పిండుకొని రక్తం తాగింది కేసీఆర్ ఫ్యామిలీ. అవును, వాస్తవే. అనేది ఏమంటున్నా అంటే 10 సంవత్సరాల కాలంలో రేషన్ కార్డులే ఇయ్యనోళ్ళు అధికారం నీకు ఎట్లా ఇస్తారు? ఇప్పుడు మల్లన్న ఏమంటుండు బీసీ ఎస్సీ ఎస్టీలకు? సరే, మల్లన్న కానీ ఇతరులు కానీ ఇప్పుడు బీసీ నాయకులు కానీ ఏం మాట్లాడుతున్నారంటే మల్లన్న మీద ప్రధానంగా దాడి చేస్తానికి కారణం ఏంటంటే నేను చెప్తాను. నేను ఇప్పుడు 10 సంవత్సరాల కాలంలో కేవలం రేషన్ బియ్యం తీసుకుంటాం, రేషన్ కార్డు అయ్యా అంటేనే వీళ్ళు ఇయ్యనోళ్ళు ఈ రోజు మాకు అధికారం కావాలి, అగ్రవర్ణ పాలకులు మమ్మల్ని మోసం చేస్తారు అంటే వీళ్ళు అధికారం ఇస్తారా అంత ఈజీగా? ఇప్పుడు ఉన్నది అంతా వాళ్ళే కదా అగ్రవర్ణాలు. ఇప్పుడు మల్లన్న అంతకుముందు బీఆర్ఎస్ మీద కొట్లాడిండు. ఇప్పుడు అగ్రవర్ణ పాలకులు అంటే ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్, ఇంకో అదర్ ఇటు బీజేపీ అయినా కానీ, బీజేపీలో ఉన్న అగ్రవర్ణ పాలకులు అందరి మీద ఉన్నా కానీ వాళ్ళ సులాభాల గురించి రాజకీయాలు చేస్తారు కానీ నిజమైన పేదోనికి ఏం చేస్తలేరన్నా. అంటే వాళ్ళ ఉద్దేశం ఎవడన్నా కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, రేపు వచ్చే సరే ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ కావచ్చు, వీళ్ళు 365 రోజులకు చెప్పే మాట ఏంటంటే 365 రోజులకు 365 రోజులు భారతదేశం అభివృద్ధి చెందుతాంది అంటది. ఈ భారతదేశం నా 2 కళ్ళు అని మోడీ అంటాడు. అభివృద్ధి చెందుతూనే ఉంటది. అది ఎప్పుడు అభివృద్ధి పేదోడు అవుతాడు, అభివృద్ధి ఎప్పుడు చెందుతూనే ఉంటది. అది అభివృద్ధి అయితేనే ఉంటది, అది కామన్. ఇక ఇప్పుడు అభివృద్ధి అనేది జరుగుతూనే ఉంటది. అభివృద్ధి ఆగిపోయిందని చెప్తే ఇప్పుడు చిన్న విషయం. నిన్న ఒక సాగుకు పోయినా నేను. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం. ఓకే. అయితే ఇంత ముందు ఈ చనిపోయిన వ్యక్తిని కూడా తీన్మార్ మల్లన్న టీమ్ సొసైటీ నుంచి కాపాడిండు. ఆమె పేరు బానద్ నేజీ అని, ఎస్టీ వాళ్ళే. ఆమె మొన్న చనిపోయింది. ఓకే. అంటే అన్నప్పుడు వైద్యం చేయించిన తర్వాత ఒక 2 years అట్లా బతికింది ఆమె. అంటే ఇప్పుడు మీ కొడుకు కూడా వైద్యం చేయించినాడు. అంటే గతంలో నువ్వు బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుతున్నావు. గతంలో నువ్వు బీఆర్ఎస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న టీంలోకి ఎందుకు వచ్చినావు? బీఆర్ఎస్ పార్టీలో వీళ్ళు దొంగలు లంగాలు ఉన్నారని అంతా తెలిసిపోయిన తర్వాతనే నేను
నా మీద కూడా అటాకులు ఇట్లా జరిగినాయి ఇప్పుడు. ఇప్పుడు నువ్వు కార్యకర్తవే నీవిన్నే గట్ల అయినాక సామాన్య ప్రజలకు సేఫ్టీ ఉంటుంది ఏమన్నా? అదే అందుకునే బీఆర్ఎస్ అనేది ఒక దొంగల మూట అని ఏర్పడ్డ తర్వాత మనం ఆడ ఉండాల్సిన అవసరం లేదు. వీళ్ళతోటి మనకు పెద్దగా పని ఏం లేదు. ఏదో మనం అప్పుడు ఇది టీఆర్ఎస్ మన తెలంగాణ అని చెప్పి ఊపు మీద గుడ్డోడు కూడా పోయి వీళ్ళకే ఓటేసినన్నా. అయితే విషయం కేవలం ఆ ఏంటంటే పేరు ఇప్పుడు మీద వేసిన ప్రత్యేక ఓట్లు. తెలంగాణ సాధన రాష్ట్ర సాధనతోని మేము ఒక తెలంగాణను సాధిస్తామనే నేపథ్యంతోని కేసీఆర్ కన్నా మంచి మేధావులు లేరంటే 100% కేసీఆర్ కన్నా మహా మేధావులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడిరు. కానీ కేసీఆర్ వచ్చి ఆ ఉద్యమాన్ని హైజాక్ చేసి తెలంగాణ కోసం ఎవరైతే పార్టీలు పెట్టిరో ఆ పార్టీలను ఇలా విలీనం చేసుకొని ఈ పార్టీలు ఎవరు నాకు అడ్డు ఉండద్దు, ఈ మనుషులే నాకు అడ్డు ఉండద్దు అని వాళ్ళను ఇప్పుడు పార్టీలను విలీనం చేస్తే ఒక కొన్ని రోజులు వాళ్ళకి ప్రియారిటీ ఇచ్చినట్టు చేసి వాళ్ళని మూలకు అదే అన్న. నెట్టేసి అయితే ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఇది మన ఈ కల్వకుంట్ల కవిత ఉమ్, జాగృతి పేరుతోటి ఉమ్. మొన్న క్యూ న్యూస్ మీద ఇప్పుడు నేను చెప్పేదానికి నువ్వు అడిగేదానికి లింక్ ఉంటుంది. నేను ఒక 5 నిమిషాలు నేను ఒక 2 నిమిషాలు నేను క్లియర్ చెప్తా. పార్టీలను హైజాక్ చేసి ఇప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని హైజాక్ చేసి అంటే కేసీఆర్ ఎట్లా అనిపించుకున్నాడు? కేసీఆర్ అంటే తెలంగాణ అంటే కేసీఆర్ అంటే తెలంగాణ జాతిపిత తెచ్చుకున్నాడు అని అని కూడా ఆ జాతిపిత తెలంగాణ జాతిపిత అనే విధంగా తెచ్చుకున్నాడా? కవితక్క అదే ఇంట్లో నుంచి అదే కుటుంబం నుంచి అదే బ్లడ్ పంచుకొని పుట్టింది కాబట్టి కేసీఆర్ బ్లడ్ పంచుకొని పుట్టింది కాబట్టి బీసీ ఉద్యమ నాయకులు ఎంతమంది లేరు? ఇప్పుడు చాలా మంది ఉన్నారు. బీసీ ఉద్యమ ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఇప్పటి సుందో చేస్తున్న వాళ్ళు నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళందరి దగ్గర డబ్బు లేదు. ఇప్పుడు రాజ్యాధికారం కోసం కొట్లాడుతున్న ఎవరు? తీన్మార్మలన్న ఒక యంగ్ అండ్ డైనమిక్ నిజంగా ఆయనకు అని చెప్పి అందరి గురించి కొట్లాడుతున్నాడు. ఈ బీసీ ఉద్యమాన్ని హైజాక్ చేసి కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లా హైజాక్ చేసిండో బీసీ ఉద్యమాన్ని మన ఎవరు కల్వకుంట్ల కవిత హైజాక్ చేసి ఈమె ముఖ్యమంత్రి అయిదామని ఈమె ప్లాన్ కడుతుంది. మరి ఆ ప్లాన్ అడ్డం పడితే వాళ్ళు మీదికి కొట్టపోతే ఏం చేస్తారు? వాళ్ళు గదే దాడిలోకి దిగుతారు కదా. అన్నగారు వాళ్ళు ఆమె ఉనికి చాటుకోవాలంటే వాళ్ళ అయ్య దగ్గర పోయి అడగాలి. ఎవరిని? కేసీఆర్ని అడగాలి. ఆమె కేసీఆర్ పని అయిపోయింది కదా. ఇప్పుడు కేసీఆర్ ఇంటికి వెళ్ళి బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. ఇంకా ఆయన ఏం చేస్తారు? తీన్మార్ మల్లన్న కంచం మంచం అని అన్నాడంటే తెలంగాణ భాషల ఏది మన పల్లెటూర్లలో ఉండే మన భాషలల్లా అది పెద్ద బూతే ఎన్నో విషయాలు. బూత్ కాదు అది. ఇంకోటి ఎంతో మంది గతంలో పిలుచుకునేది. వాళ్ళ అయ్య కూడా ఒక బుక్ రాసి పెట్టిండు కదా. అవును. మరి అయ్యా నేను ఇట్లా మాట్లాడతానా ఇట్లా చేస్తానా నేను అంటే వాళ్ళ అయ్యనో చెప్పు తీసి కొడితే అయిపోకూడదా? వాళ్ళ మాటలు లేవు కదా. వాళ్ళ అయ్య చెప్పు కదా. వాళ్ళ మాటలు లేవు కదా. వాళ్ళకు వాళ్ళేదో పిస చేసుకుంటా ఈ జనాలని ఇబ్బంది పెట్టుకుంటా. జనం ఇక్కడ శివ ఏమైతుందో తెలుసా? జనం మీద సంపాదించిన సొమ్ము ఎట్లా పంచుకోవాలని అర్థం కాక వాళ్ళు ఇప్పుడు సపోజ్ అన్నకి ఎక్కువ ఆస్తి ఇచ్చి నాకు తక్కువ ఇస్తే నాకు అన్యాయం జరుగుతుంది కదా. ఇప్పుడు దోషిన సొమ్మే కదా, తెలంగాణ ప్రజల మీద దోషిన సొమ్మే కదా, శరసంగం మంచచ్చు కదా. మరి నా ఫోన్లే ఆమెనే చెప్తుంది కదా, నా ఫోన్లే ట్యాప్ అయినాయి. ఇప్పుడు తెలంగాణలో ఒక ముఖ్యమంత్రి బిడ్డ, మాజీ ముఖ్యమంత్రి బిడ్డ ఫోన్ ట్యాప్ చేసినాక ఇప్పుడు ముఖ్యమంత్రి వాళ్ళ తండ్రి ఉన్నాడు, ఆమె ఆ బిడ్డ ఫోన్ ట్యాప్ చేసినాక తెలంగాణ ప్రజానికి ఒక సామాన్యునికి సేఫ్టీ ఉంటుందా? వాళ్ళ పరిపాలనలో వాళ్ళ బిడ్డకే సేఫ్టీ లేదని ఆమెనే చెప్తుంది. అదేదన్నా ఉంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్నను వాళ్ళ బావ హరీష్ రావును వాడు ఇంకోటి ఉండేగా వాడు గోళీలు ఇచ్చేటోడు సంతోష్ రావు లేకుంటే కేసీఆర్ వాళ్ళు ఏదో చేసుకునే విషయం అది. కానీ వాళ్ళ ఇంట్లో ఏదో అవుతుందని చెప్పి నా ఉనికి చాటుకోవాలనే ఆలోచనతోటి నువ్వు బయట ఏదో చేస్తా అంటే అసలు బీసీకి నీకు సంబంధమే లేదు. సంబంధం లేదు. కానీ ఇప్పుడు తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ కు సంబంధం ఉందా? ఇప్పుడు ఎట్లా చేసుకున్నాడు మరి? ఈమె కూడా అట్లా బీసీ ఉద్యమాన్ని హైజాక్ చేసుకుని మొన్న చెప్పింది కదా, పుట్టింది ఒకళ్ళకైతే పేరొకరు పెట్టాడా అన్న. ఇది ఎవరో ఇల్లు కడితే ఇళ్ళకి అయినట్టున్నది కథ. ఇల్లు కట్టినోడు కూడా అయితే ప్రారంభం చేసిన నేనే ఇల్లు కట్టించినట్టు చేసిన అరాచకాలన్న వీళ్ళంట తిరిగేటి. వీళ్ళు అప్పుడు ఏదైతే 10 సంవత్సరాలు పరిపాలించారో అప్పుడు ఎంతో మంది ప్రాణాలు, చిన్న పిల్లలు కావచ్చు, ఎంతో మంది అన్యాయంగా బలైపోయారు. ఎన్నో కుటుంబాలు రోడ్న పడ్డాయి. 4 గోడల మధ్యలో ఉన్న కుటుంబాలు 4 రోడ్ల మీద పడ్డాయి. అటువంటి పాపం అనేది ఉత్తగా పోతుందా అన్న? అది వెంటాడదా అన్న? అంటే ఇప్పుడు కవితక్క బీఆర్ఎస్ పార్టీ పేరు చెప్పుకుంటలేదు కదా, అందుకని జాగృతిగా అంటూ కొత్త దుకాణం పెట్టుకుంటే మళ్ళీ ఇవాళ జనాలు మర్చిపోతారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతి అరాచకాలను మర్చిపోయి మళ్ళీ కవితక్క ఎంబడి తిరుగుతారంటే కొంతమంది తిరుగుతారు కదా. ఇప్పుడు షర్మిల వచ్చినా తిరిగిరు, పైసలు ఉన్నోడు ఎవరు వచ్చినా తిరుగుతారని వాళ్ళకు నమ్మకం ఉన్నది. పైసలు జిమ్మితే ఎవరైనా మా ఇంట తిరుగుతారని ఎంతో కొంత భరోసా ఉన్నది కాబట్టి అమాయక ప్రజలను ఎంబడి పెట్టుకొని ఆటలాడుతున్నారు.
గట్లా మనం మనం ఏం షర్మిల తిరిగి చేయగలుగుతాం? తిరిగే లాస్ట్కి ఏం చేసింది? షర్మిల తిరిగి ఇప్పుడు షర్మిల టైపే మరొక షర్మిలనే కవితక్క. ఇప్పుడు ఏం పెద్ద ఏం ఉద్యమ నాయకురాలు ఏం బరువు కాదు. సమస్య కంటే బరువు సమస్య నెత్తినెత్తుకొని అటు పోయి కూర్చున్నది. ఆ, ఆమె ఇప్పుడు సపరేట్గా పోయి తెలంగాణలో ఆమె కవిత అంటే పెద్ద ఇది కేసీఆర్ బిడ్డ కాబట్టి ఆమెకు ఇంత కొంత అదో పేరు ఇదో ఇదో ఉన్నది. అవును. కానీ అసలు పెద్ద గజదంగా మన తెలంగాణ ఆడబిడ్డలలో పెద్ద గజదంగా ఆడబిడ్డ ఎవరైతే ఉన్నారంటే అది కల్వకుంట్ల కవిత గారు తప్ప ఆ. వేరే మన అంటే ఆమె కూడా ఇలా తెలంగాణ ఆడపడుచుల గురించి ఒక లిక్కర్ కేసులో 3 నెలలు జైలు జీవితం గడిపి 300 కోట్ల స్కామ్లో 3 నెలలు జైలు జీవితం గడిపి ఇలా నేను తెలంగాణ ఆడపడుచును ఆత్మగౌరవం తొక్క తోలు అని ఆమె కూడా మాట్లాడుతుందంటే తెలంగాణ ఆడపడుచులు ఒకసారి ఆలోచించుకోవాలి. మరి నిజంగా మన మన ఆడపడితే తెలంగాణ ఆడబిడ్డలు కూడా అర్థం కావాలి. లిక్కర్ దందా ఏంటంటే అవి చేస్తారా? మన తెలంగాణ ఆడబిడ్డ ఇట్లా లిక్కర్ దందాలు చేసి ఈ విధంగా 3 నెలలు జైల్లో నిజంగా ఉండి మరి తెలంగాణ మళ్ళీ ఆడపడుచు బయటకు అంటారు వచ్చి కదా. మన పరువు తీయడానికి ఎందుకు వస్తుంది అనేది అది మన బీసీ బిడ్డలు కావచ్చు ఆడబిడ్డలు ఎవరైనా కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అన్ని వర్గాల మన ప్రజలు ఏంటంటే ఒకసారి ఆలోచించుకోవాలి. బిస్కెట్ వేసింది కదా అని చెప్పి ఉరికితే తర్వాత అదే ఎట్లా? అదే కొందరు ఏం తెలియకుండా మాట్లాడుతున్నారు ఈ మధ్యకాలం. ఇప్పుడు ఈ మధ్యలో 2-3 రోజులు ఉంది తీన్మార్ మల్లన్నకు మద్దతు ఎక్కువ పెరుగుతుందని కొందరు ఆడబిడ్డలకు పాపం ఎంతో కొంత వాళ్ళకి అమౌంట్ నచ్చజెప్పి కనీసం ఒక్కొక్క ఆమెకు కనీసం పేరు కూడా అదే వీడియో నేను చేద్దామని రెడీలు ఉన్నా, నువ్వు ఫోన్ చేసరికి మాట్లాడుతున్నావు కానీ కనీసం ఆమెకు ఇప్పుడు తీన్మార్ మల్లన్న పేరు ఏంది చింతపండు ఆమె నవీన్ నవీన్ అయితే కుమార్ ఆమె అని తీన్మార్ మల్లన్న పేరు అసలు. ఆమె వేరే పేరు చెప్తుంది. ఆమెకు మరి ఆమెకు పేమెంట్ ఇచ్చిర్రా ఇయ్యలేదా పాపం అసలు పేమెంట్ ఇస్తారా ఇయ్యరా అని అనుమానంలో అట్లా చెప్తుందా మరి ఏందనేది నాకు అర్థం కాలేదు పాపం. అంటే 3 రోజుల నుంచి కాల్ చేద్దాం అనుకుంటాను అన్న. నేను కొంచెం అదే ఆ ఏరియాలో ఒక ఆమె చనిపోతే అటు ఓడైంది. ఎందుకంటే అప్పుడు టీమ్ సొసైటీ నుంచి అన్న వాళ్ళు హెల్ప్ చేస్తేనే ఒక 2 years బతికింది. Yes, అవునవును ఆ ములుగు విషయం జిల్లా నేను అచ్చునీరు కిషన్ ఉండే చూడు మన ములుగు జిల్లా అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న టీం. అవునవును. అప్పుడు తను కూడా సపోర్ట్ చేసి ఏది వరంగల్ ఎంజిఎంకి రెఫర్ చేస్తే అప్పుడు నేనే దగ్గరుండి అన్నకు ఫోన్ చేసి మాట్లాడన్నకి ఇది పరిస్థితి అన్న అని చెప్పంటే అన్న ఏది ఉన్నా కానీ దగ్గరుండి వైద్యం చేపించి వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని అందించే ప్రయత్నం చేసివా అని చెప్పి వరంగల్ సూపరింటెండెంట్ గారికి వాళ్ళ వీళ్ళకి చెప్పి అప్పుడు సరే ఇంకా బయట వాళ్ళకి ఇంకేదైనా చిల్లర చెద్దలు కూడా లేవన్న వాళ్ళకు కప్పుకోవడానికి. అవి కూడా తీన్మార్ మల్లన్న పాదయాత్రలో మేము కప్పుకున్నాం చూడండి. అది తీసుకుపోయిన చేతులు ఆమెకి ఇచ్చిన నేను. ఏది ఇప్పుడు నిన్న చనిపోయిన ఆమెకు. అంటే అంత దారుణమైన దుస్థితి. అంటే ఈ జనాల సొమ్మంతా దోసుకున్నది కల్వకుంట్ల కుటుంబమే తప్ప ఇక వాళ్ళకి సంబంధించిన అంటే ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా కానీ ప్రజలు వీళ్ళపైన కోపం చల్లారుతలేదు అంటే ఎంత దారుణాన్ని కూడగట్టిరు ఎంత విధ్వంసం చేసిరని క్లియర్ అర్థమవుతుంది. ఇప్పుడు బయటికి అప్పుడు చెప్తే ఏదైనా చెప్తే లేని కేసులు పెట్టిరు. ఇప్పుడు బహిరంగంగా ఇప్పుడు ఏమైనా చెప్దామంటే దాడులు చేస్తారు కదా. ఇప్పుడు కూడా దాడులు కొంతమంది చేస్తారు కదా. ఇంకా అధికారంలో ఉన్నాము ఇదే అరాచకం సృష్టిస్తామంటే కల్వకుంట్ల ఫ్యామిలీని తెలంగాణ ప్రజలు బొంద పెడతారన్న. ఇది మాత్రం ఇప్పుడు అట్లనే కాదు. ఇప్పుడు ఇట్లనే ప్రతిపక్షంలో ఉన్నోడు కూడా మీడియా ఛానళ్ళ మీద దాడులు చేస్తే అధికార పార్టీ మీద నమ్మకం పోతుంది. ప్రజలకు ప్రభుత్వానికి అన్ని విధాలకు వారధి అనేది మీడియా ఛానల్. అది సోషల్ మీడియా కావచ్చు ఏదైనా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు. ఇప్పుడు ప్రజలకు ఇమీడియట్లీ ఏదైనా తెలవాలి ఏదైనా చేయాలి ఏంటంటే మీడియా ఛానళ్ళ ద్వారానే అది. అవునవును. అందుకే యూట్యూబ్ ఛానల్ ఎక్కువ నడుస్తున్నాయి. సోషల్ మీడియా ఇప్పుడు అంటే సోషల్ మీడియా వాట్సాప్ యూట్యూబ్ ఛానల్ ఈ శాటిలైట్ ఛానల్ కూడా పెద్ద ఏ పార్టీకి వార్త సొలుపుతున్నాయి. ఇమీడియట్లీ తెలవాలంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఏందనేది తెలిసిపోతుంది. అవును. ఈ విషయాలలో భారతదేశం అభివృద్ధి చెందింది. కానీ మిగతా విషయాలలో భారతదేశం ప్రజల సొమ్మంతా రాజకీయ నాయకులు పెట్టుకొని కూర్చున్నారు. విషయంలో అభివృద్ధి చెందింది కల్వకుంట్ల కుటుంబం. కల్వకుంట్ల కుటుంబం అనేది వాళ్ళు ఏదైతే ముసుగుల గొంగడేసుకొని చేసిర్రు అప్పుడు అదే కొనసాగిస్తారు. ఇప్పుడు డేర్గానే దాడులు చేస్తారు. అప్పుడు అంటే ఏదో సాటుకు అట్లా అయిపోయింది కానీ అప్పుడు సంపాదించిన ఆస్తులని లేవా అన్న. అప్పుడు డీజీపీ మహేందర్ రెడ్డి నయం సంబంధించిన ఆస్తులు మొత్తం కవిత చేతులనే అన్న ఫైల్ పెట్టింది. కల్వకుంట్ల ఫ్యామిలీ చేతులనే కదా. ఇప్పుడు కవితకు ఇంత జరుగుతున్నాయి. కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తున్నారు అన్నగారు? కల్వకుంట్ల కవితకు ముగ్గేసుకోవాలంటే ఇంటి ముందు జాగా లేదన్నా కిరాయి కొంప. 400 కోట్లు పెట్టి ఇక్కడ ఎట్లా ఇల్లు కట్టింది. ఇంకా వేరే వేరే దేశాలలో ఉన్నాయి కదా అన్న వేల కోట్ల రూపాయల ఆస్తులు. ఇవన్నీ ఏం పని చేసింది? ఆమె వాచ్ ఒక 70 లక్షల రూపాయలు పెట్టిందట అంటారు జనం. అన్న 70 లక్షల వాచ్ పెట్టిందట అంటారు. అదే 70 లక్షలు అంటే ప్రజల సొమ్ము ఆమె కష్టపడ్డది కాదు కదా. ఒక వాచ్ మామూలుగా ఎంతో 20,000 30,000 1 లక్ష రూపాయలు పెడతారు అనుకో. 70 లక్షల వాచ్ దేనికి? కుటుంబాలు బతుకుతాయి కదా అన్న దాని మీద. మరి అదే 70 లక్షలు అంటే గట్లున్నది. సరే ఏదేమైనప్పటికీ ఈ దాడులు ఇట్లనే జరిగితే కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న నమ్మకం కూడా పోతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కవితక్క ఎన్నుకున్నదని కొంచెం ఆరోపణలు వస్తున్నాయి. ఒకవేళ అదే జనం అనుకునే విషయమే అన్నది. ఎందుకంటే అధికార పార్టీలో ఉన్నదని చెప్పి అధికారంలోనే అలాగే నడిచింది. ఇప్పుడు మళ్ళీ అధికారం పోయినగానే అలాగే నడుస్తుంది. మరి దీని వెనక కాంగ్రెస్ ఏమైనా ఉన్నదని డౌట్ వస్తుంది.
సరే ప్రజల ఏదేమైనప్పటికీ ఇప్పుడు వాళ్ళు 9.5 సంవత్సరాల అధికారం అనుభవించి అంత విధ్వంసం చేసి అన్ని లక్షల కోట్లు ఉన్నోళ్ళనే బొందబెట్టిర్రు. సరే కాంగ్రెస్ అవును. పార్టీ కూడా నాయకులు ఆలోచించుకోవాలి ఏదేమైనప్పటికీ. వాళ్ళ సపోర్ట్ బ్యాక్ సైడ్ ఉన్నదనేదే ప్రజలకు ఒక ఇప్పుడు ఏమన్నారు 9.5 సంవత్సరాలు వాళ్ళకు ఒక 5 సంవత్సరాలు పోతే మళ్ళీ 5 సంవత్సరాలు అధికారం ఇచ్చిర్రు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అంత పెద్దగా ఇప్పుడు మునుపటి లెక్క సోషల్ మీడియా వీక్ లేదు. ఏదైనా జరిగితే నిమిషాలలో తెలుస్తుంది. ప్రతి అవును. ఒక్కటి కూడా ఎంబడెంబటే తెలుసుకుంటారు. వీళ్ళకి పెద్దగా టైం పట్టకపోవచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక 2 సంవత్సరాలు చూస్తారు ఏదైనా పరిపాలన. మూడో సంవత్సరం నుంచి ప్రశ్నించడం మొదలుపెడతారు. ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి అది వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. మనం ఏం చేస్తాం? అప్పుడు కూడా ప్రజలు కేవలం ఒకటే మార్పు కావాలని చెప్పి అనుకుని అవును. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీని టీమును అధికారం వ్యతిరేకంగానే ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ గెలిపించింది. వాళ్ళు గెలిపించినాక సరే అప్పుడు ఆళ్ళు తీన్మార్ మల్లన్న టీం కూడా ఎన్నో విధాలుగా పనిచేసింది. అవునవును. ఎమ్మెల్యే ఎలక్షన్స్ కావచ్చు, ఎంపీ ఎలక్షన్స్ కావచ్చు. హ్మ్. ఆ? హ్మ్. లాస్ట్కు తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ అప్పుడు ఏ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరు సపోర్ట్ చేయలేరన్నా. అవునవును. ఆయన మంచి తెలుగు మంచి కల్లుడు కాబట్టి క్యాడర్ ఉన్న ఇప్పుడు ఎమ్మెల్యే. ఆయన తెలుగు కల్లుడు కాబట్టి కాంగ్రెస్‌లోకైనా గాని ఆయన టీమ్‌ను ఇండిపెండెంట్‌గానే ఉంచిండు గందుకే. మాకు మీ టీం మీకు కాంగ్రెస్ పార్టీకి మీకు సంబంధం లేదన్నాడు. కాకపోతే కాంగ్రెస్ పార్టీకి మీరు సపోర్ట్ చేయండి. ఆ! ఓట్లు గెలిపించే ప్రయత్నం మీ బాధ్యత మీరు తీసుకోవాల్సిందే అని చెప్పి హ్మ్. అన్న 33 జిల్లాలో ఉన్న టీంలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ విధంగానే మేము పనిచేసినాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ అనేటువంటి బొంద పెట్టినాం. హ్మ్. అయినా కానీ ఇంకా అవే అరాచకాలు అదే జరుగుతుంది హ్మ్. అని చూద్దాం. ఒకసారి అంటే ఇప్పుడు నడిచేది ఇప్పుడు ఎట్లా నడుస్తది? ఏం కథ? కాంగ్రెస్ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకుంటది? మరి నిజంగా తీన్మార్ మల్లన్న పైన కేసులు పెట్టిర్రు. అటు కల్వకుంట్ల కవిత పైన కేసులు పెట్టిర్రు. మరి ఈ తదుపరి అసలు ఆమె కార్యాచరణ ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలన్నా. అందరికి అదే ఎందుకంటే డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ప్రజానీకం మొత్తం. ఆమెకి ఇప్పుడు తెలంగాణ ఎమ్మెల్సీ రాష్ట్ర సభ్యత్వాన్ని వ్యాప్తంగా రద్దు ఉన్న మీ చేయాలి. టీమ్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం దిష్టి బొమ్మలు ఈ రోజు కూడా దహనం చేసిర్రు. అవును. అదే నడుస్తుంది చర్చ. ఇంకా అదే అరాచకాలు అదే సృష్టిస్తాం, అదే హింసలు, మారణకాండం అదో చేస్తామంటే అది కుదరని పని అది. ఇవాళ అవును. ఎవరున్నారన్న ప్రతి ఒక్క ఏరియాలలో ఇప్పుడు తీన్మార్ మల్లన్న అంటే తెలియని వ్యక్తి, కల్వకుంట్ల కవిత అంటే తెలియని వ్యక్తి. అవును. కల్వకుంట్ల కవిత అనే వ్యక్తి వాళ్ళ నాన్న ద్వారా పరిచయమైన వ్యక్తి. కానీ హ్మ్. తీన్మార్ మల్లన్న తనకు తను పరిచయమైన వ్యక్తి. అవునవును. అంటే మన ప్రజల కోసం పనిచేస్తున్న వ్యక్తులను గుర్తిస్తారు తెలంగాణకే అంతే. కాదు హ్మ్. ఇతర వేరే వేరే రాష్ట్రాలలో కూడా అరే హ్మ్. ఈయన ఫలాని తీన్మార్ మల్లన్న కదా అని చెప్పి ముసలోళ్ళు కూడా అంటారు. అవును. ఉమ్. ప్రతి పల్లెకు తెలుసు కాబట్టే కల్వకుంట్ల కవిత ఈరోజు భయపడి తెలంగాణ ఆడపడుచులను అమాయకులైన ఆడపడుచులను వాళ్ళని వాడుకుంది. ఎగేసింది పాపం. ఇప్పుడు వాళ్ళ మధ్యలో వాల్పలి అలా అవునవును. బీసీ బిడ్డలు ఉన్నారు వాస్తవానికి. వీళ్ళకి బీసీలు తెలియక ఉన్నారు, తెలిసి ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ఎస్టీలు అందరూ ఉన్నారు, ఉన్నారు అందరు ఉన్నారు. పాపం. ఇప్పుడు చూద్దాం వీళ్ళు వీళ్ళు ఏం జరుగుతుందన్న చూద్దాం. ఏదేమైనప్పటికీ ఇది ఒకవేళ నిజంగా ఈ దాడులు ఇట్లనే ప్రేరేపిస్తాయి. దీని వెనుక కాంగ్రెస్ పార్టీ ఉన్నదని 100కు 100% ఎందుకంటే బీసీ ఉద్యమం తెరపైకి వస్తున్న నేపథ్యంలో ఈ అగ్రవర్ణ పాలకులు నడవదని ఈ బీసీలను మీద దాడులు చేయమని వీళ్ళకి ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నట్టు అనుకుంటారు అంతే ఏం లేదు. ఇప్పటికే అర్థమవుతుంది. అసలు అధికారంలో ఉండంగా ఆలేదో తాగింది. ప్రతిపక్షంలో ఉండగా కూడా ఆలేదో తాగుతుందంటే మరి కాంగ్రెస్ ఏం పరిపాలన చేస్తుంది? వీళ్ళు ఏం చేస్తున్నారని ఇప్పటికే డౌట్ వస్తుంది అందరికి. చూద్దాము. వాస్తవమే. ఒక సంవత్సరంన్నర చూస్తే ఏం జరుగుతదో ఏం కథ మరి బీసీల పైన ఇంకెన్ని కుట్రలు జరుగుతాయి ఏం కథ అనేది జనం అయితే చూస్తున్నారు కదా ఇప్పటిదాకా. అవును అవునన్నా. థ్యాంక్ యూ అన్న ఛాన్స్ మాట్లాడేది. ఎందుకంటే మొన్న నుంచి అనుకుంటాను మీతో మాట్లాడాలి. సరే.